నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కొద్ది రోజుల క్రితం ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అమెరికా సుంకాల భారం మోపి దేశ ప్రజలను వాణిజ్య వర్గాలను భయపెడుతున్న తరుణంలో దీపావళికి ముందు రెండింతల ఆనందాన్ని ఇచ్చే ప్రకటన ఉంటుందని జీఎస్టీ పన్నుల స్లాబుల్లో సంస్కరణలు తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे, बहुत बड़ी सुविधा बढ़ेगी। మోదీ ప్రకటన చేసినప్పటి నుంచి అందరి దృష్టి జీఎస్టీ స్లాబులపై పడింది. ఎట్టకేలకు జీఎస్టీ పాలక మండలిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 4గా ఉన్న జీఎస్టీ స్లాబుల్లో 2 ఎత్తేశారు. ఇకపై 2 స్లాబ్లే ఉంటాయి. 12%, 28% స్లాబ్లకు ఎత్తేశారు. ఇకపై ఉండేవి 5%, 18% స్లాబ్లే. ప్రజలు ఎక్కువగా వాడే కొన్ని వస్తువులపై పన్నులు పూర్తిగా ఎత్తేశారు. మరికొన్నింటిపై భారం చాలా వరకు తగ్గించారు. ఏటా వాటా చూసుకుంటే కేంద్రం తాజా నిర్ణయంతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు నెలకు సరాసరి 5,000 నుంచి 15,000 వరకు ఉపశమనం లభించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2 slabs and we are addressing also the issues of compensation cess. Common man and middle class items may reduction from 18 or from 12 to 5%, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles have all come to 5, whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूं. So रोटी किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और whatever it is, they all come to nil. Reduction of GST from 12% or from 18% to 5. फिर reduction from 28 to 18%. इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारे चीज हैं. एयर कंडीशनिंग मशीन्स, TVs which are over 32 inches, all TVs now at 18%, are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18. We've reduced the slabs. ఆరోగ్యాన్ని పాడు చేసే గుట్కా, పొగాకు, సిగరెట్లపై మాత్రం ప్రత్యేకంగా పన్నును బాధింది కేంద్రం. ఏకంగా 40% పన్ను విధించింది. వ్యక్తిగత వస్తువులన్నింటిపైన పన్ను తగ్గించారు. తాజా నిర్ణయంతో తల నూనెలు, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులపై చాలా ఊరట లభించనుంది. రోటీ, పరోటా, ప్రాణాధార మందులపై పన్ను లేదు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశీయ వాణిజ్య రంగం పరుగులు పెడుతుందని అంచనాలు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కీలకంగానే చూడాలి. సిమెంట్పై 28% నుంచి 18% పన్ను తగ్గించారు. ఇది నిర్మాణదారులకు, రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఉపశమనమనే చెప్పుకోవాలి. అలాగే పాలరాయి, గ్రానైట్ దిమ్మలపై జీఎస్టీ 5%. ఇది కూడా నిర్మాణదారులకు పెద్ద రిలీఫ్గా చెప్పుకోవచ్చు. ఇక ఇళ్లలో ఎక్కువగా ఉపయోగించే షాంపూలు, టూత్పేస్ట్లు, టూత్బ్రష్లు, సబ్బులు, షేవింగ్ క్రీములపై జీఎస్టీని 18 నుండి 5% తగ్గించారు. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, భుజియా, మిక్సర్, వంట సామగ్రి, పాల సీసాలు, డైపర్లు, కుట్టు మిషన్లపై సైతం జీఎస్టీని 12% నుంచి 5% భారాన్ని తగ్గించారు. కీలక అంశం వ్యక్తిగత బీమా, ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై పన్ను ఎత్తేశారు. థర్మామీటర్పై పన్ను 18% నుంచి 5% తగ్గించారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్స్ కిట్స్, గ్లూకోమీటర్, కళ్లచూళ్లపై 12% నుంచి 5% జీఎస్టీని తగ్గించారు. పెట్రోల్ హైబ్రిడ్
ఎల్పీజీ 1200 సీసీ లోపు సిఎన్జి కార్లు, డీజిల్ 1500 సీసీ లోపు డీజిల్ హైబ్రిడ్ కార్లు, త్రిచక్ర వాహనాలు, 350 సీసీ వరకు ఉండే మోటార్ సైకిళ్లు, రవాణా కోసం వాడే మోటార్ వాహనాలపై సైతం జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. స్కూల్ పిల్లలకు మ్యాప్లు, చార్ట్లు, గ్లో పెన్సిల్స్, షార్ప్నర్లు, క్రయాన్స్, పాస్టల్స్, ఎక్సైజ్ పుస్తకాలు, ఎరేజర్లు, నోట్బుక్స్ పై పనులు ఎత్తేశారు. ఇది స్కూళ్లకు వెళ్ళే పిల్లలకు ఉన్న పేరెంట్స్కు గొప్ప ఉపశమనంగా చెప్పుకోవచ్చు. రైతులకు కూడా వరాలు ప్రకటించారు. ట్రాక్టర్ టైర్లు, ట్రాక్టర్ విభాగాలపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించారు. ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలపై సైతం జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించారు. ఏసీలు, 32 అంగుళాలకు పైబడిన టీవీలు, మానిటర్లు, ప్రాజెక్టర్లు, డిష్ వాషింగ్ మెషిన్లపై 28% నుంచి 18% పన్నుల భారం తగ్గనుంది. ఇక జీఎస్టీలో కీలక సంస్కరణలు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైట్, సింపుల్ గా కూడా జీఎస్టీని మెరిట్ అండ్ స్టాండర్డ్ అనే రెండింటినీ కూడా స్లాబ్లుగా ఉంది. ఇంతకాలం వరకు కూడా భారంగా ఉన్న 18% ఏదైతే స్లాబులతో ఉంది, ఇలా 1% చాప్టర్ కూడా ముగిస్తుంది. మొత్తానికి జీఎస్టీ 2.0 వల్ల ఎవరికి లాభం చేకూరనుంది, అలాగే ఏ రేట్లు తగ్గుతాయి, ఏ రక వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది అనే వాటిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు, అలాగే అంది సత్యం గారు విశ్లేషకులు, ప్రభు కుమార్ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. నమస్తే అండి, అందరికీ వెల్కమ్. రెడీ, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణ ఏ విధంగా తీసుకోవచ్చు అండి? ఇంతవరకు కూడా 2.0 అంటే నిర్మలా సీతారామన్ చెప్పారు 2.0 జీఎస్టీ పరంగా తీసుకొస్తామని చెప్పి అన్నారు. సో ఈ ఏవైతే ఈ సంస్కరణలు మార్పులు తీసుకొచ్చారో దాంతో ఇది సాధ్యపడుతుందా, అలాగే ఏ రంగాల వారికి ఇది ఉపశమనం లభిస్తుంది? ముఖ్యంగా కూడా సామాన్య ప్రజలకి ఇదంతా కూడా పెద్ద ఊరట అంటున్నారు. సో ముందుగా మార్కెట్ విశ్లేషకులు ప్రభు గారు. అవునండి, ఇప్పుడు ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ. ఒక రకంగా మన ట్రంప్ కి థ్యాంక్స్ చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ప్రెషర్ బట్టే జిఎస్టీ తగ్గింది, లేకపోతే అసలు తగ్గేది కాదు. 4 టైర్ నుంచి 2 టైర్ కి వచ్చాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే పండగల సీజన్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ ట్యాక్స్ తగ్గితే డబ్బులు రొటేషన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, కొత్త వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ మన ఆగస్టు 15th మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, దివాళీ నుంచి అన్నారు, కానీ ఇప్పుడు సెప్టెంబర్ 22nd నుంచి అన్నారు. అది 22nd అయినా పర్వాలేదు, పలానా డేట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా సీజన్ ఉంటది కదా, ఫెస్టివల్ సీజన్. ఇది మంచి శుభ తరుణమే. ఎందుకంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కి ట్యాక్స్ తగ్గినప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ మీద, కొన్ని ప్రొడక్ట్స్ మీద జీరోకి వచ్చింది. సో ఇది వెరీ గుడ్ న్యూస్. అంటే జనరల్ గా ఏమేమి అంటే మీకు ఎసెన్షియల్స్ మీద బాగా తగ్గినాయి. మీరు అన్నట్టు హెయిర్ ఆయిల్, బటర్, ఘీ వీటన్నిటి మీద 18% నుంచి 5% అయినాయి, కొన్ని 12% నుంచి 5% అయినాయి. మిషన్స్, సూయింగ్ మిషన్స్ కూడా 12% అది 5% చాలా మందికి ఉపయోగపడుతుంది. అంటే ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ మీద కూడా ట్రాక్టర్స్ అండ్ టైర్స్ మీద 18% అనేది 5% అయింది. సో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ వాటి మీద 12% 5% అయింది. అంటే హెల్త్ కేర్ సెక్టర్ కూడా మంచిగా చూశారు. అది 18%, అంటే ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాటి మీద 18% ఉండేది నిల్ చేశారు. ఇది మంచి తరుణం అండి. థర్మామీటర్ అంటే 18% 5%, మెడికల్ వాటి అన్నిటి మీద 12% ఉండేది 5% చేశారు. జనరల్ గా ఏంటంటే 4 టైర్ లో ఉన్నాయి 28%, 12% దాదాపుగా ఒక రకంగా తీసేసినట్టే లెక్క. సో అవి 28, 89 కాబట్టి 12% 5% అయింది, కొన్ని 0% అయింది. అట్లాగే ఆటోమొబైల్స్ లో కూడా మోర్ అఫోర్డబుల్ చేశారు. పెట్రోల్ వాటికి అంటే ఎల్పిజి, సిఎన్జి వరకు 28% ఉంటే 18% ఇచ్చారు. జనరల్ గా మీకు హై ఎండ్ కార్స్ కి జిఎస్టీ ప్లస్ సెస్ ₹1,00,00,000 కార్ అయితే 1,50,00,000 అవుతుందండి, 50% అవుతుంది. అసలు యాక్చువల్గా అయితే ఇంకా తగ్గించాలి. ట్రంప్ అడిగింది కూడా అది. బైక్ కూడా మేము పంపించే బైక్లు ఎక్కువ రేట్లు వేస్తున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఆయన గొడవ చేస్తున్నాడు, లాస్ట్ టైం నుంచే. సో ట్యాక్స్లు అనేది ఇంకా కొంచెం తగ్గితేనే బెస్ట్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ 30% స్లాబ్ లో ఉన్నాళ్ళు, దే ఆర్ పేయింగ్ 42%.
ఇప్పుడు కొన్ని కంట్రీస్ మనలాగే మనకంటే కొంచెం ఎక్కువ ట్యాక్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏజ్డ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, హెల్త్ కానీ వాళ్ళకి అవసరమైన లాస్ట్ లో ఉన్నప్పుడు ఫ్రీగా ఇస్తారు. మనకి ఇన్ని ట్యాక్స్లు ఉన్నప్పుడు హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఆర్ లీవింగ్ ఇండియా, దుబాయ్ కానీ అబుదాబి కానీ ట్యాక్స్ లేని కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇది ట్యాక్స్ ఇప్పుడు ఇది కొంచెం అంటే 100% చేసి దాంట్లో 50% తగ్గించినట్టే, ఇంకా తగ్గించాలి, ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ అని ప్రతి ఒక్కరు వరల్డ్ మొత్తం ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ తగ్గాలంటే మనకి ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ అమ్ముతూనే ఉన్నారు కదా. సో వాళ్ళకి కావాల్సింది ఇస్తూ ఇండియాలో మనకి ట్యాక్స్లు తగ్గుతాయి, తక్కువ ఉంటాయి అనే ఫీలింగ్ తెప్పిస్తే మటుకు వరదలై పొంగుద్ది ఏది ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఆటోమొబైల్స్ వీటికి మంచిగా ఇచ్చేశారు. ఎడ్యుకేషన్ మీద కూడా తగ్గించారు, 12% ఇది నిల్ చేశారు. తర్వాత ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కూడా 28%, 18% చేశారు. అంటే ఓవరాల్ గా ఇది ఒక తరంగా మనం మంచి తరుణం అనుకోవచ్చు. ఎక్కువ మందికి కరెక్ట్ గా పండగ సీజన్ లో తగ్గించారు కాబట్టి డెఫినెట్ గా ఇది పాజిటివ్ అండి. సో సామాన్యుడి దగ్గర డబ్బులు మిగులుతాయి కాబట్టి రొటేషన్ అవుతుంది. పండగలో ప్రోడక్ట్స్ కానీ అవి కానీ కొనుక్కుందామని చూస్తారు కాబట్టి డబ్బులు జేబులో మిగిలినప్పుడు రొటేషన్ అవుద్ది. ప్లస్ మెయిన్ డిస్ట్రిబ్యూట్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది, తగ్గినప్పుడేమో తగ్గించట్లేదు, పెరిగినప్పుడేమో పెంచుతున్నారు. మరి ఇప్పుడు రష్యా నుంచి మనం $35 తక్కువ తీసుకున్నాం, బట్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడికి వెళ్తుంది, కింద లెవెల్కి వెళ్తుందా, వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు ఇట్లాంటి సోప్స్ ఇచ్చినా మెయిన్ అవి కూడా మెయిన్ చేయాలి. క్రూడ్ ఆయిల్ కూడా తగ్గినప్పుడు, మీరు పెంచినప్పుడేమో పెంచుతున్నారు, తగ్గినప్పుడు ఎందుకు తగ్గించరు? సో మీరు తక్కువ తీసుకున్నారు, 20-30 వరకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ కొన్నారు, అంత తక్కువ కొనుక్కున్నప్పుడు కన్సంప్షన్ రేట్ తగ్గించచ్చు కదా. మనకు 100 రూపీస్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ఉంది, మీరు వేరే ఊర్లో తీసుకుంటే, మీరు వేరే కంట్రీస్ తీసుకుంటే తక్కువ ఉంది కదా, 60 రూపీస్ 70 రూపీస్. ఆ ట్యాక్స్ తక్కువలు ఉన్నాయి అక్కడ. అంటే మన దగ్గర ట్యాక్స్లు ఎక్కువ ఉన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఆల్ ఓవర్ ద హెచ్ఎన్ఐ కానీ ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళకు ఉన్నాయి. సో ఆ ట్యాక్స్లు ఇంకా తగ్గాలండి. ఈ జిఎస్టీ అంటే ప్రభు గారు, అంటే ఎప్పటి నుంచో కూడా అంటే పెట్రోల్ ఉత్పత్తులపై కూడా జిఎస్టీని తగ్గించాలని ఒక డిమాండ్ అయితే ఉంది. మరి ఈసారి అయితే అది రాలేదు, అంటే నెక్స్ట్ ఏమైనా మనం ఆశించవచ్చు అంటారా? డెఫినెట్ గా చెయ్యాలండి, ఇంకా చెయ్యాలి, ఇంకా చేస్తేనే కరెక్ట్. ఇది సరిపోదు. ఇది ఎందుకంటే ఇంకా ఎక్కువ ఇక్కడ ట్యాక్స్ అనేది ఉంది. హెచ్ఎన్ఐ క్లయింట్స్ వాళ్ళు ఇండియా వదిలిపోయి వేరే కంట్రీస్, ట్యాక్స్ లేని కంట్రీస్ కి వెళ్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ తేరుకొని ఆ ట్యాక్స్ తగ్గిస్తే మంచిది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా, సుబ్రహ్మణ్య స్వామికి చెప్తున్నారు కదా, మిడిల్ క్లాస్ ట్యాక్స్ అని, అసలు ఐటీ ఎత్తేమని. సో 12 lakhs ఇచ్చారు, బానే ఉంది, సంతోషం. కానీ ఎంత మందికి వస్తుందండి 12 lakhs? 12 lakhs ఎంత మందికి ఉపయోగపడుతుంది? సో ఆ రేంజ్ లో ఎంత మరి కొంతవరకే కదా. సో డెఫినెట్ గా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉంది. మీరు అన్నట్టు ఆయిల్ మీద కూడా చేస్తే డెఫినెట్ గా అవి కూడా పాజిటివ్ అవుద్ది. సో ఫ్యూచర్ లో ఇవన్నీ తగ్గిస్తే మార్కెట్ కి, ఇన్వెస్టర్స్ కి హ్యాపీగా ఉంటారు. శ్రీరామ్ చంద్రమూరి గారు, రైట్, అంటే ఇప్పుడు రేట్ల తగ్గింపు వల్ల అంటే నిత్యావసర ధరలకు సంబంధించి కూడా ఏవైతే రేట్లు తగ్గుతాయో ప్రధానంగా రాష్ట్ర ఆదాయానికి ఒకవేళ గండిపడే అవకాశం ఉంటే అంటే దాన్ని ఏ విధంగా కూడా కాంపన్సేట్ చేసే అవకాశం ఉందండి? అంది సత్యం గారు, శ్రీరామ్ చంద్ర వాయిస్. ఇప్పుడు పోయిన ఫైనాన్షియల్ ఇయర్ లో జీడిపి గ్రోత్ రేట్ 7% ఉంటుంది అనుకుంటే అకస్మాత్తుగా 6.2, 6.24 మధ్యనే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామిస్టులు, ఫైనాన్స్ మినిస్టర్ తో సహా అందరు కంగు తిన్నారు. ఎందుకు ఇట్లా 7% గ్రోత్ రేట్ ఉంటుంది అనుకుంటే 6.3, 6.4 ఉందని చెప్పేసి కంగు తిని వెంటనే బడ్జెట్లు అనౌన్స్ చేశారు. ఏమనంటే కొనుగోలు శక్తి పడిపోయి డిమాండ్ లేకనే ఈ గ్రోత్ రేట్ తగ్గిందని చెప్పేసి వెంటనే పోయిన బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఏం ప్రతిపాదించారు అంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేశారు. అంటే ఆ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేయటం వల్ల ఆ ఎక్సెస్ డబ్బు అంతా మార్కెట్లోకి వచ్చి కొనుగోలు శక్తి పెంచాలంటే ఉద్దేశంతో చేశారు. నెమ్మదిగా మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఆ రిజల్ట్స్ ఏదో 0.2% అని చెప్పేసి రిజల్ట్ తీశారు. ఇప్పుడు రెండో ప్రిస్క్రిప్షన్ ఏమిటంటే, రెండో మంది ఏమిటంటే గ్రోత్ రేట్ పెంచడానికి జిఎస్టీ తగ్గించడం. అంటే జిఎస్టీ ఒకవైపు ఏమో ఆదాయాలు ప్రజల దగ్గర
క్యాష్ ఉండేటట్టుగా చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఎక్కువ ఇచ్చి క్యాష్ ఉండేటట్టు చేశారు. అట్లా పెంచడం, ఇట్లా వస్తువుల ధరలు తగ్గించి డిమాండ్ పెంచేటువంటిది ఇది ఒక ఉపాయం, జిఎస్టీని తగ్గించడం అనేది. కాబట్టి వాళ్ళ జిఎస్టీ తగ్గించడం ద్వారా లోయర్ మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు కొనేటువంటి వస్తు సేవలు అన్నిటి మీద జిఎస్టీ తగ్గింది. మరి కొన్ని అయితే అన్యాయంగా ఉండేది. ఇప్పుడు నేను ఆ లోపలికి పోను, టైం సరిపోదు. కానీ లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళు కొనేటువంటి వస్తువుల మీద తగ్గడం కరెక్టు. తర్వాత హానికరమైనటువంటి వస్తువుల మీద 40% సిగరెట్లు, ఇతర అనేటువంటి గుట్కాలు, ఇటువంటి అన్ని కూడా 40% పెట్టడం అనేది కరెక్టు. ఇది ఒకటి. తర్వాత మరొక అంశం ఏంటంటే వాళ్ళ ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ధరలు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది అనేటువంటిది ఒకటైతే, రెండో వైపు ఇవాళ డొమెస్టిక్ డిమాండ్ పెంచాలనేది. చైనా వాళ్ళు 7 ఏళ్ల కింద ఈ సూత్రం మొదలు పెట్టారు. అమెరికాను నమ్మటానికి వీల్లేదు, మార్కెట్స్ మొత్తాన్ని కూడా గ్రిప్ చేసి మన ఎగుమతులు కాకుండా చేసే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ సబ్స్టిట్యూషన్ డొమెస్టిక్ కన్జంప్షన్ వాళ్ళు 7 ఏళ్ల నుంచి అమలు చేస్తారు. మనం పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టాం. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం ద్వారా, ఇప్పుడు ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం ద్వారా డొమెస్టిక్ డిమాండ్ పెంచితే ఇతర దేశాలు మనల్ని బెదిరించలేవు. అమెరికా యొక్క ప్రభావం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. మన ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ పెంచుతాం అన్నందుకు మనం ఎక్స్పోర్ట్ చేయకుండా మన దేశంలో కొనుగోలు శక్తి ఉంటే మనకు నష్టం తక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రెండవ ప్రిస్క్రిప్షన్ కూడా వాళ్ళ జిఎస్టీ తగ్గించడం వల్ల ఉపయోగపడుతుంది. అయితే నిన్న 56 కౌన్సిల్కు ముందు ఫైనాన్షియల్ రీసెర్చ్ గ్రూప్స్ అన్ని రీసెర్చ్ చేసి ఒక ప్రకటన చేసిన ఏమనంటే, ఈ జిఎస్టీలు తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు కలిపి 85,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల మధ్య నష్టం జరిగే అవకాశం ఉంది అన్ని రాష్ట్రాలకు కలిపి అని చెప్పేసి ఫైనాన్షియల్ రీసెర్చ్ గ్రూప్స్ ఎస్టిమేట్ చేసినాయి. అయితే ఇవాళ నిన్న ఎస్బీఐ రీసెర్చ్ టీమ్ రీసెర్చ్ చేసి లేదు 4 లక్షల కోట్లు పెరగబోతున్నాయి రాష్ట్రాల ఆదాయం, అందులో 10 లక్షల కోట్లేమో ఎస్జిఎస్టీ ద్వారా, స్టేట్ జిఎస్టీ ద్వారా రాబోతుంది. తర్వాత 4 లక్షల కోట్లేమో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ద్వారా రాబోతుంది. కాబట్టి మొత్తం రాష్ట్రాలకు వచ్చేది 14 లక్షల కోట్లకు పెరగబోతుంది. అదనంగా 4 లక్షల కోట్లు పెరుగుదు తప్ప తగ్గదని వాళ్ళ కౌంటర్గా ఎస్బీఐ రీసెర్చ్ టీము అనౌన్స్ చేసింది. కాబట్టి అంతకుముందు చేసిన ఎస్టిమేషన్ ఆధారంగానే 85,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు నష్టం ఉంటుందని గత వారం రోజులుగా అటువంటి ఆధారంగానే మన తెలంగాణ ఫైనాన్స్ మినిస్టరు బట్టి రాష్ట్రం 85,000 నుంచి 2 లక్షల కోట్ల నష్టం జరగబోతుంది అన్ని రాష్ట్రాలకు కలిపి. తెలంగాణకు కూడా 7,000 కోట్లు నష్టం కాబోతుంది. కాబట్టి రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని కేంద్రం భరించాల, గత 5 ఏళ్లుగా భరించినట్టే మరో 5 ఏళ్లు ఈ నష్టాలను భరించాలని చెప్పేసి బట్టి డిమాండ్ చేశాడు. అయితే ఇవాళ ఎస్బీఐ అనౌన్స్ చేసినట్టు దాంతో కాదు 4 లక్షల కోట్లు పెరుగుద్ది అన్ని రాష్ట్రాలకు కలిపి, అందులో హయ్యెస్ట్ బెనిఫిషియరు ఉత్తరప్రదేశ్ 74,000 కోట్లు పెరుగుద్ది అని చెప్పేసి, అట్లా తెలంగాణ వెలగని మరొక 8 రాష్ట్రాలు ప్రతిపక్షాలు పరిపాలనించే రాష్ట్రాలకు దేనికి ఎంత పెరుగుద్ది అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే అది ఒక డైలమాలు ఉంది. కొన్ని రీసెర్చ్ గ్రూప్స్ తగ్గుతుందంటే ఒక ఎస్బీఐ టీం పెరుగుతుందని చెప్పారు. ఏదేమైనా డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి జిఎస్టీ తగ్గించడం కరెక్టు. డొమెస్టిక్ డిమాండ్ పెంచితే ఇతర దేశాల మీద ఆధారపడే తత్వం పెరుగుతుంది. తర్వాత భయపడాల్సినటువంటి భయం లేదు, స్వయం పోషకానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇలా తగ్గించడం వల్ల మొత్తం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం కేవలం 45,000 కోట్లే. నెట్ రిజల్ట్ 45,000 కోట్లు, వాళ్ళకు వచ్చే ఆదాయం 45,000 కోట్లు తగ్గుద్ది. దరిదాపు ఇవాళ జిఎస్టీ మీద వచ్చేటువంటి సంవత్సరానికి వచ్చేటువంటి 22 లక్షల కోట్ల కేవలం 45,000 కోట్లు మాత్రమే తగ్గుద్దని ఎస్టిమేషన్ వేసింది. అది కూడా ఎస్బీఐ గ్రూప్ రీసెర్చ్ చేయండి. కాబట్టి కేంద్రం కోల్పోయేది ఏది, రాష్ట్రాలు కోల్పోకుంటుంటే మంచిది అని చెప్పేసి ఇవాళ ఇవన్నీ అమలు చేశారు. మరొక పాయింట్ చెప్పి ముగిస్తా, ఏమిటంటే పెట్రోల్ డీజిల్ నిన్న 56 కౌన్సిల్ డిబేట్ ఏమిటంటే, రాష్ట్రాలు ఒప్పుకుంటే మేము సిద్ధం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్నది. రాష్ట్రాలకు కూడా కేంద్రానికి ఎంత వాటా వస్తుందో రాష్ట్రానికి కూడా అంత వాటా వస్తుంది జిఎస్టీలో. పెట్రోల్ మీద దరిదాపు లీటర్కు 30 రూపాయలు జిఎస్టీ పేరు మీద వస్తుంది. అవి పోతే రాష్ట్రం పెద్ద లాస్ అవుద్ది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తర్వాత పెట్రోలియం కొనుగోలు చేసేటువంటి సంస్థలు, నిన్న మొన్న అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది, అప్పర్ క్లాసే దీనివల్ల లాభపడుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం వేరే. కాబట్టి కార్పొరేట్ సెక్టరే రష్యా నుంచి తక్కువ కొనుక్కొని ఇతర దేశాలు అమ్ముకొని లాభపడుతుందని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి సత్యం గారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సమన్వయం చేసి కేంద్ర ప్రభుత్వం ఒక
ఒక నిర్ణయానికి తీసుకురాలి. ఎందుకంటే లగ్జరీ కార్ల పైన, నార్మల్గా ఉండే అన్ని కార్ల పైన కూడా చాలా వరకు జిఎస్టీని తగ్గించారు. కానీ మెయిన్ దాంట్లో ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ ఏవైతే ధరలు తగ్గితేనే చాలా వరకు వాటి వినియోగానికి కరెక్ట్ ఇది ఉంటుంది. ఇప్పుడు కేంద్రం ఆఫర్ ఇచ్చింది, మీరు రాష్ట్రాలు ఒప్పుకుంటే మాకు అభ్యంతరం లేదన్నది. కానీ పెట్రోల్ మీద ట్యాక్స్ చేస్తే రాష్ట్రాలు బాగా నష్టపడే అవకాశం ఉంది. వాటిని ఇప్పుడు అనేకమైనటువంటి సెస్సులు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. ఆర్బీఐ ద్వారా వచ్చేటువంటి డివిడెండ్ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. ఇవన్నీ సుమారు 6-7 లక్షల కోట్లు ఉన్నాయి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో. కాబట్టి ఈ మేరకు ఏ మేరకైనా ఇవాళ తర్వాత కార్పొరేట్ సెక్టార్ కు ఈ 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు మాఫీ చేసినట్టు ప్రకటించారు. దరిదాపు సంవత్సరానికి 1,60,000 కోట్లు బెనిఫిట్ అవుతారు. కాబట్టి సామాన్యమైనటువంటి ఇవాళ అందరూ వాడుతున్నారు పెట్రోల్, డీజిల్, వ్యవసాయానికి కూడా వాడుతున్నారు, ట్రాక్టర్లకు ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి వీటి మీద జిఎస్టీ తగ్గించేటైతే ఒక 5 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం భరించి రాష్ట్రాలకు ఇచ్చి ఆ నష్టపరిహారం ఇచ్చి తగ్గిస్తే అప్పుడు కన్జ్యూమర్స్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఇది మైక్రో లెవెల్కి ఎవరికి లాభపడుతుంది ఎవరిది అనేది కాకుండా డొమెస్టిక్ డిమాండ్ పెంచుతుంది. ఇది మంచి ప్రిస్క్రిప్షన్. ఎస్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు, అంటే ముఖ్యంగా అంటే బంగారం పైన ఎప్పటి నుంచి కూడా 3% అనేది జిఎస్టీ ఉంది. సో ఈసారి అయినా ఒక గుడ్ న్యూస్ చెప్తారేమో అనుకున్నాం, బట్ దానిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఏంటి ఇంకా మేమందరూ లేడీస్ అందరూ కూడా ఇంకా దాని మీద హోప్ పెట్టుకోవచ్చు అంటారా? ఎట్లా ఉండొచ్చండి? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్ గా లేడీస్ అందరికీ కూడా బంగారం, వెండి ధరల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ జిఎస్టీ జనరల్ గా అందరికి, కన్జ్యూమర్స్ కి అందరికి ఉపయోగమే, కానీ బంగారం మీద అయితే ఇంకా రాలేదు. మేబీ దీపావళికి ఛాన్స్ ఉంది దాని మీద కూడా, ఎందుకంటే రేట్లు బంగారం బాగా పెరిగిపోయింది. ఒక పక్క ఏంటంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ మోడీ గారు 3.4 గవర్నమెంట్ కింద కొంత మొత్తం అందరి ప్రజలకి కూడా ఒక పాజిటివ్ ఇవ్వాలనే శుభ సంకల్పంలో ఉన్నారు కాబట్టి బంగారం మీద కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే రేట్లు బాగా పెరిగినాయి. అలాగే ఇప్పుడున్న ప్రెసెంట్ ఇచ్చిన దీన్ని తీసుకుంటే 5%, 18% అనేది ఒక పెద్ద రెవల్యూషనరీ గా తీసుకోవచ్చు. అసలు జిఎస్టీ రావటమే ఒక పెద్ద పాజిటివ్. అంటే అంతకు ముందు విపరీతమైన డిఫరెంట్ రేట్లు ఉన్నవన్నీ కూడా ఒక తాటి మీద తీసుకురావటం, అలాగే ఎవ్రీ 3 months ఒకసారి మీటింగ్ అవటం, సరే వాళ్ళు రిఫార్మ్స్ చేసుకుంటూ రావటం, అలాగే ఒక సిస్టమేటిక్ గా ఏ గూడ్స్ ని రావటం అనేది, అలాగే అలా ఒక స్టాటిక్ గా లాస్ట్ 3-4 years నుంచి కూడా చాలా పెద్ద రెవల్యూషనరీ థాట్స్ అన్ని తీసుకొచ్చి ఇప్పుడు 5%, 18% తీసుకురావడం అనేది అసలు చాలా చాలా పాజిటివ్ న్యూస్. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్స్ కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్చువల్ గా యుఎస్ ట్రంప్ గారు టారిఫ్స్ 50% హైక్ చేసి బాగా టెన్షన్ పెట్టిన టైంలో ఈ జిఎస్టీ అనేది చాలా చాలా కొంత రిలీఫ్ వచ్చింది స్టాక్ మార్కెట్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ. అట్ ద సేమ్ టైం ఇండియన్ పీపుల్ అందరికీ కూడా డైరెక్ట్ డిడక్షన్ ఉంది కాబట్టి చాలా మంచి ఎక్స్పెక్టేషన్. సో ఇది వెల్కమ్ చెప్తున్నాం. అలాగే కొన్ని జనరల్ గానే ఉంటాయి. ఇప్పుడు హయ్యర్ క్లాసెస్ కి కార్స్, సోలార్, ఈవీకి 20 lakhs అబవ్ ఉన్న కార్స్ కి ఇంకా జిఎస్టీ 28% రాకెట్, ఇదంతా కూడా కొంచెం ముందు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రెసెంట్ ఉన్న తీసుకుంటే మంచి బెనిఫిట్ అవుతుంది. అందరికీ కూడా రేపు September 22 నుంచి వస్తుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్నారు కూడా. సో ఇదంతా కూడా మంచి వెల్కమ్ గా ఉంది. అంటే మేము స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇది ఒక స్టాక్ మార్కెట్ కి నిజంగా గుడ్ న్యూస్. మంచి ఇప్పుడు ఎఫ్ఎన్సీసీ సెక్టర్స్ కానీ, అలాగే ఈవెన్ సిమెంట్ సెక్టర్స్, మీరు అన్నట్టు సిమెంట్ కన్స్ట్రక్షన్ సెక్టర్స్, రియాలిటీ సెక్టర్స్, ఇవన్నీ కూడా మంచి బూమ్ అవుతాయి. బాటమ్ లెవెల్ ఉంది కాబట్టి ఇది మంచి ఫర్దర్ గా ఫాలో అవ్వకుండా కూడా ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందే సత్యం గారు, అలాగే ప్రభు గారు, శ్రీరామ్ చంద్రమూర్తి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో కీప్ వాచింగ్ ఐ న్యూస్.